యొక్క బృందానంతటిని కూడా బలపరచండి, సహాయం చేయండి. ప్రార్థన సహాయం కూడా మేము ప్రార్థన చేస్తున్నాం. మీరే గొప్ప కార్యాలను జరిగించమని రాష్ట్ర ప్రభుత్వ విషయంలో ఆయన మీరే ఒక మార్పు, ఉన్నతమైన మార్పు మీరు దయచేయమని తండ్రి. కూడా వచ్చిన బిడ్డలందరినీ కూడా బలపరచమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్ 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 ఆమేన్. మరి క్షమించాలి, ఎందుకంటే ఈ చర్చిలో ఇంటింటికి వచ్చాం, అందరూ చర్చిలో ఉన్నారు. మరి ప్రసంగం జరిగే మధ్యలో మా ప్రచారాన్ని మీ ముందుకు తీసుకొచ్చాం. మరి ఖచ్చితంగా మీ అందరూ మమ్మల్ని మన్నించాలి. ఈరోజు మా ప్రచారం ఈ రాష్ట్రంలో 5 సంవత్సరాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎస్సీలు ముఖ్యంగా ఈ 5 సంవత్సరాల్లో కూడా చాలా దుర్భరమైన పరిస్థితి అనుభవిస్తూ ఉన్నారు. ఎస్సీలకు రావాల్సినటువంటి ఎస్సీ కార్పొరేషన్ నిధులు 1,25,000 కోట్ల రూపాయలు ఈ 5 సంవత్సరాలు రావాల్సిన ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. ఎస్సీలు మాదిగ కార్పొరేషన్ ఒక్క రూపాయి ఇవ్వలేదు. ఎస్సీ మాల కార్పొరేషన్ ఒక్క రూపాయి ఇవ్వలేదు. ఎస్సీ రెల్లి కార్పొరేషన్ ఒక్క రూపాయి ఇవ్వలేదు. ఎస్సీలకు రావాల్సిన 1,25,000 కోట్ల రూపాయలు ఆయన ఇష్టాసారంగా దుర్వినియోగం చేశాడు. ఒక్క సబ్సిడీ లోన్ రాలేదు. ఒక ఆటో కొనుక్కుంటే 2 లక్షలకి మనకు సబ్సిడీ ఇస్తుంది గవర్నమెంట్. అలాగే ఒక చిన్న కిరాణా షాప్ పెట్టుకున్న 2 లక్షల సబ్సిడీలు, 1 లక్ష రూపాయలు సబ్సిడీ ఇస్తుంది. అలాగే మన ఇంటి నిర్మాణం కోసం చేసుకునే లోన్ దాదాపు 3.5 లక్షల రూపాయలు రావాలి. ఒక పైసా కూడా ఇవ్వలేదు. రాజధాని కట్టలేదు, పోలవరం కట్టలేదు, రోడ్లు సరిగ్గా లేవు, కరెంటు బిల్లు 5 సార్లు పెరిగినాయి. దయచేసి మీ అందరూ తెలిసి నిత్యావసర సరుకులు ఏ విధంగా రేట్లు ఆకాశాన్ని తాగాయో అదేవిధంగా ఈ ఎస్సీల పైన దాడులు, ఎస్సీలుగా ఉన్నటువంటి ఒక డ్రైవర్ ని ఎమ్మెల్సీ అని అనంతబాబు చంపి తన కుటుంబానికి డోర్ డెలివరీ చేసినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే తన ఇంట్లో తన సొంత చిన్నాన్న గొడ్డలతో 7 పోట్లు వేసి నరికి చంపినా కూడా ఇప్పటి వరకు నేరస్తులు పట్టుకోలేదు. తన సొంత చెల్లెలు ఈ రోజు రోడ్డు మీద తిరుగుతూ ఉన్నారు, మా కుటుంబానికి అన్యాయం జరిగిందని. జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే మాట అంటా ఉన్నారు అందరినీ. మీకు న్యాయం జరిగితే ఎవరు మన ప్రజలు అంటున్నారు, ఎస్సీలు కానీ బీసీలు కానీ ఎవరినైనా, మీకు ఈ ప్రభుత్వం మంచి చేసి ఉంటే మరి అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు మీరు మీ ఇంట్లోనే మీ సొంత చిన్నతండ్రిని చంపిన కుటుంబానికి, మీ అక్క చెల్లెలకి మీరు న్యాయం చేయలేదు. ఎటువంటి న్యాయం మా దళితుల పట్ల మీరు చేస్తారని ఈ సందర్భంగా అడుగుతామో. ఖచ్చితంగా మనందరం చూడండి, అంబేద్కర్ విదేశీ విద్య పేరుతోనటువంటి లక్షల కోట్ల రూపాయలు చదువుల నిమిత్తం, ఎస్సీలు చదువుల నిమిత్తం విదేశాలు పంపించి పూర్తిగా గవర్నమెంట్ భరించవలసింది ఒక్క రూపాయి కూడా ఆయన ఇవ్వలేదు. ఎస్సీలకు రావాల్సినటువంటి 27 పథకాలు రద్దు చేసిన ప్రభుత్వం ఈ ప్రభుత్వం. ఖచ్చితంగా ఈ ఎస్సీల పైన పూర్తి నిర్లక్ష్యం చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన ఒక్క ఛాన్స్ అని చెప్పేసి మొత్తం మనల్ని ముంచేశాడు. దయచేసి ఈ గ్రామంలో నేను సర్పంచ్ గా పోటీ చేసినప్పుడు ఇక్కడ ఉన్న ప్రతి అక్క చెల్లి నా సహోదరులందరూ కూడా సహకారం చేశారు. అలాగే 12వ వార్డుకి మన నోమలమ్మ గారు కూడా ఓడిపోయినా కూడా మేము గెలిచినట్టు మేము భావిస్తాము. ఎందుకంటే 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఒక మాదిరి సామాజిక వర్గానికి లక్కవరం గ్రామంలో ఎవరు కూడా సర్పంచ్ గా అవకాశం ఇవ్వలేదు. ఏ పార్టీ కూడా మాకు ఒక అవకాశం వచ్చింది, దాన్ని మేము ముందుకెళ్ళాం, ప్రయత్నం చేసాం. ఓడిపోయినా కూడా మేము గెలిచినట్టే భావిస్తా ఉన్నాం. ఖచ్చితంగా మన యొక్క సామాజిక వర్గాన్ని అభివృద్ధి చేసుకునే విధంగా ఇప్పటి వరకు అయితే ఈ ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఎస్సీలకు రావాల్సిన 27 పథకాలు, ఎస్సీలకు రావాల్సిన 1,25,000 కోట్ల రూపాయలు, ఎస్సీలకు రావాల్సినటువంటి హౌసింగ్ లోన్లు, మన కాలనీలో ఇవ్వాల్సినటువంటి సిమెంట్ రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ, బాత్రూమ్లు కానీ, వాటర్ ట్యాప్లు కానీ ఏవైతే నిర్లక్ష్యం చేసావో ఇవన్నీ కూడా మన ప్రభుత్వం రాబోతా ఉన్నది. తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభుత్వం దాదాపు 120 అసెంబ్లీ స్థానాల్లో గెలవబోతా ఉన్నాం. ఇక్కడ దేవ వరప్రసాద్ గారు పోటీ చేయబోతున్నారు. ఆయన రాజోలు ముద్దుబిడ్డ. ఖచ్చితంగా ఒక సామాజిక ఎస్సీ సామాజికంలో పుట్టి ఉన్నత చదువులు చదివి ఒక కలెక్టర్ గా ఈ రాష్ట్రానికి గొప్ప సేవలు అందించిన వ్యక్తి. ఆయన చదువుల నిమిత్తం, ఆయన ఉద్యోగుల నిమిత్తం ఇతర రాష్ట్రాల్లో, ఇతర జిల్లాలో పనిచేయాల్సి వచ్చింది. ఆయన రిటైర్మెంట్ అనంతరం ప్రస్తుతం మన నియోజకవర్గంలో ఆయన ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తా ఉన్నారు. ఆయనకి గ్రామాలను డెవలప్ చేసినటువంటి సుదీర్ఘమైన అనుభవం ఉంది. ఒక కలెక్టర్ గా ఒక గ్రామాలకు ఏం కావాలో ఆయన చేసినటువంటి అనుభవం ఆయనకు ఉంది. ఖచ్చితంగా ఆయన గెలవబోతా ఉన్నారు. 40,000 మెజార్టీ పైసలు గెలవబోతున్న గెలుపులో మీ అందరి ఓటు ఉండాలి. తద్వారా మనం ఇప్పటి వరకు ఈ ప్రభుత్వం ఏదైతే నిర్లక్ష్యం చేసిందో అవన్నీ కూడా తిరిగి సాధించుకునే బాధ్యత నేను తీసుకుంటాను. మీకేం కావాలో నాకు తెలుసు. ఖచ్చితంగా మన గ్రామాలని, మన పేటని అభివృద్ధి చేసుకునే బాధ్యత నేను తీసుకుంటానని సందర్భంగా తెలియజేస్తూ దేవ వరప్రసాద్ గారికి గాజు పోసుకొని గుర్తు ఒక ఓటేయండి. అలాగే కోనసీమ ముద్దుబిడ్డ జిఎంసీ బాలవేలు గారు అందరూ తెలుసు. ఆయన కుమారుడు గంటి హరీష్ మోదీ గారు ఎంపీగా పోటీ చేస్తా ఉన్నారు. ఆయన గుర్తు సైకిల్ పైన కూడా గుర్తు మీరు ఓటేయాలి. 2 ఓట్లు ఉంటాయి, మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఒకటేమో గాజు గ్లాస్కి వేయాలి, ఒకటేమో సైకిల్కి వేయాలి.
ఖచ్చితంగా ఈ 2 అభ్యర్థులు కూడా గెలుస్తున్నారు. అలాగే రాష్ట్రంలో కూడా ఎన్డీఏ ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం రాబోతా ఉంది. వచ్చిన తర్వాత మనకి ఈ 5 సంవత్సరాలు వెనకబడిపోయి ఉన్నాం కాబట్టి రాబోయే 5 సంవత్సరాలు జన్ స్పీడ్ లో మన గ్రామాలను, మన పేటలను అభివృద్ధి చేసే బాధ్యత నేను తీసుకుంటానని ఈ సందర్భంగా ప్రభుత్వం కూడా మీకు హామీ ఇస్తా ఉన్నాను. ఈ సందర్భంగా నాకు ఈ అవకాశం ఇచ్చిన మన సంఘ కార్మికులు వ్యాపారం గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే నా కూడా ఉన్న నా మిత్రులందరూ కూడా మరి అభినందనలు తెలియజేస్తాము. ఎండాక కొండగా మేము కష్టపడతా ఉన్నాం. ఇది మా కోసం కాదు, భవిష్యత్ తరాల కోసం. ఇప్పుడున్న పరిస్థితులు చూస్తే నేను ఎప్పుడు చూడలేదు రాష్ట్రంగా. నిజంగా గంజాయి చిన్నతనంలో మల్లిపోయి సెంటర్లో కానీ జరిగినట్లు కానీ ఎంత తల్లిదండ్రులు గంటలు డబ్బులు సంపాదిస్తే బండి వ్యక్తులు ఈ రోజు ఈ ప్రభుత్వ పెద్దలు గంజాయి అమ్ముతున్నారండి. గంజాయి తాగి శిష్టసారంగా వాళ్ళు పాడైపోతున్నారు. డ్రగ్స్ తాగి ఇష్టసారంగా పాడైపోతున్నారు. ఎక్కడో చూసి వాళ్ళు ఈ రోజు మన కళ్ళ ముందు చూస్తా ఉన్నాం. మా గ్రామంలో చిత్రపురంలోకి దాదాపు 40 మంది సుమారు అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళారు. తల్లిదండ్రులు చాలా ఉపవాస పడతా ఉన్నారు. ఈ ప్రభుత్వం గంజాయిని ప్రోత్సహించింది, డ్రగ్స్ ని ప్రోత్సహించింది, హత్యను ప్రోత్సహించింది, అత్యాచారాన్ని ప్రోత్సహించింది. సొంత చిన్నతండ్రులు చెబితే ఆ హంతకులు కూడా ఆయన వెంటేసి తిరుగుతానని కూడా ప్రోత్సహిస్తూ మరి మన పట్ల చిన్న చూపు చూపుతున్న జగన్మోహన్ రెడ్డి గారికి కాలం చెల్లిందని ఈ సమితి సాక్షిగా నేను తెలియజేస్తా. మీ ఊళ్ళో కూడా మీ పవిత్రమైన అమూల్యమైన ఓటు మాత్రం గాలిదాస్ కి సైకిల్ వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించి ఆ గెలుపులో మనమన్నామని సంకేతాలు మీ అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాము. అందరికీ ప్రోగ్రామ్ మీ అందరికీ వందనాలు తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.